హెచ్ఆర్పిడబ్ల్యూఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన అమిత్ షా గారు గురించి వారు ఇచ్చినటువంటి ఒక ప్రకటన గురించి మనము చర్చిద్దాం. వారు ఏమంటున్నారంటే, దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని రానివ్వం అని మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంటున్నారు. వలసలు విదేశీయుల బిల్లుకు లోక్సభ ఆమోదం అని చెప్పేసి హెడ్లైన్ వచ్చింది. మరి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఇక భారతదేశం ధర్మసత్రం కాదని, దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని భారత్లో అడుగు పెట్టనివ్వమని కేంద్రం హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సూపర్ డైలాగ్ ఇది అమిత్ షా గారు. మీరు అంటున్నారు, ఏమంటున్నారు? భారతదేశం ధర్మసత్రం కాదంటున్నారు, దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని భారత్లో అడుగుపెట్టనివ్వమని అంటున్నారు. నిజంగా ఈ దేశంలోనే ఉంటూ ఈ దేశ భద్రతకు ముప్పు తీసుకొచ్చే వారిని ఎంతోమందిని ఈ 2-3 సంవత్సరాల కాలంలో అరికట్టినటువంటి కొన్ని ఆనవాళ్ళు ప్రజలు గమనించడం జరిగింది. అయితే మీరు ఈ విధమైన మాట అనడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక వ్యాపారం, విద్య, వైద్యం కోసం వచ్చే వారిని, అలాగే పర్యాటకులను, పెట్టుబడులను పెట్టే దేశ ఆర్థిక ప్రగతికి సహకరించే వారిని భారతదేశంలోకి స్వాగతిస్తామని ప్రకటించారు. వీరు అంటున్నారు, మన అమిత్ షా గారు ఏమంటున్నారు? విద్య, వైద్యం కోసం వచ్చే వారిని మనము గత వీడియోలో కూడా తెలుసుకున్నాం. వైద్య రంగంలో మన దేశంలో మన హైదరాబాదు చాలా గొప్ప స్థాయిలో ఉందన్న సంగతి కూడా మనము గత వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే విద్య, వైద్యం కోసం వచ్చే వారిని, పర్యాటకులను, అంటే మన దేశాన్ని సందర్శించి మన దేశం యొక్క పర్యాటక స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించడానికి ఎవరైతే వస్తుంటారో వారిని, అలాగే మన దేశంలో పెట్టుబడులు పెట్టి ఆర్థిక ప్రగతికి సహకరించే వారు ఎవరైనా సరే భారతదేశంలోకి వారిని స్వాగతిస్తామని చెప్పి మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. అలాగే వలసలు, విదేశీయులు, అదే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్, వీళ్ళు 2025 బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది. ఇది మన వలసలు, విదేశీయులు 2025 బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది. బిల్లులోని పలు అంశాలు ఇమ్మిగ్రేషన్ అధికారులకు అపరిమిత అధికారాన్ని ఇస్తున్నాయని, ఆయా అంశాలపై జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీతో అధ్యయనం చేయించాలని విపక్ష సభ్యులు చేసిన డిమాండ్ల పులించకపోగా మూజువాణి పద్ధతిలో బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా 3 గంటలకు పైగా సాగిన చర్చలో వలసలు, విదేశీయులు బిల్లు ఆవశ్యకతను వివరిస్తూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలు, విదేశీయులు 2025 బిల్లు దేశ భద్రతను బలోపేతం చేస్తుందని, 2047 నాటికి భారత్ను అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడుతుందని తెలిపారు. భారత్ బంగా సరిహద్దుల్లో జరుగుతున్న చొరబాట్లపై పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకే, ఇక్కడ దేశం యొక్క అభివృద్ధి కొరకు మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇక్కడ చేసినటువంటి వ్యాఖ్యలకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. వీరు దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ మన వలసలు, విదేశీయులు 2025 బిల్లు, ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 బిల్ అనేది అమలు కావడం జరిగింది. దీనిలో అంశాలు ఇమ్మిగ్రేషన్ అధికారులకు అపరిమిత అధికారాన్ని ఇస్తున్నాయని, ఆయా అంశాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో అధ్యయనం చేయించాలని విపక్ష సభ్యులు చేసిన డిమాండ్లను ఫలించకపోగా మంజువాణి పద్ధతిలో బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా 3 గంటలకు పైగా సాగిన చర్చలో వలసలు, విదేశీయులు బిల్లు ఆవశ్యకతను వివరిస్తూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలు, విదేశీయులు 2025 బిల్లు దేశ భద్రత కోసం బలోపేతం చేస్తుందని, 2047 నాటికి భారత్ను అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడుతుందని తెలిపారు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిందంటే, ఈ యొక్క చట్టంలో ఏం అంశాలు ఉన్నాయనేది మరొక వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. కానీ ఈ చట్టం దేశం యొక్క అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని, 2040 నాటికి భారత్ను అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడుతుందని మన అమిత్ షా గారు తెలిపారు. నిజంగా ఈ 2047 వరకు భారత్ను అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా
మనం చూడాలని మన భారతీయులందరం కూడా ప్రతి ఒక్కరిలో చిత్తశుద్ధిని ఏర్పరచుకొని దేశభక్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తే కనుక తప్పకుండా 2047 నాటికి మనం అత్యంత అభివృద్ధి చెందిన భారతదేశంగా మన భారత్‌ని మనం తప్పకుండా చూడగలుగుతాం. ఈ బాధ్యతను దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దేశ అభివృద్ధిలో నా వంతు పాత్ర ఉండాలనే ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క జీవన విధానాన్ని ముందుకెళ్ళాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్‌నెస్ ఆర్గనైజేషన్ తరపున తెలియపరుస్తున్నాం. థాంక్ యూ. ధన్యవాదాలు.